బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిపిఎం నేతలు ప్రయత్నించారు. అయితే దానిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే సిపిఎం నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జనగామ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లకుండా డిపో గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు జేఏసీ నాయకులు. దాంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బైక్లపై తిరుగుతూ పెట్రోల్ బంకులు, దుకాణాలను మూసివేయిస్తున్నారు. జేఏసీ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.